ఇది నేను బిజినెస్ స్టార్ట్ చేసిన కొత్తలో జరిగిన ఒక అనుభవం. నేను ఒక బిజినెస్ ప్రజెంటేషన్ చెప్పడానికి ఒక తెలిసిన అతని దగ్గరికి వెళ్ళాను. అతను ఫైనాన్షియల్గా కొంచెం పర్లేదు, హయ్యర్ మిడిల్ క్లాస్లో ఉన్నాడు. ఓకే, సో మంచి జాబ్ చేస్తున్నాడు. సో నా ప్రజెంటేషన్ అంతా విన్నాడు. ఈ ప్రజెంటేషన్ అంతా విన్న తర్వాత నన్ను ఒక క్వశ్చన్ అడిగాడు అనమాట. ఆర్కే, బిజినెస్ ప్రజెంటేషన్ బాగుంది, బిజినెస్ కూడా చాలా బాగుంది, కానీ నాకు ఒక్క రీజన్ చెప్పు. నాకు ఇప్పుడు ఫైనాన్షియల్గా బాగానే ఉంది సిచ్యువేషన్ అంతా. ఓకే, సో నాకు అసెట్స్ కూడా బాగానే ఉన్నాయి. అంటే నాకు ఎవ్రీ మంత్ రెంట్ల మీద ఇన్కమ్ వచ్చేస్తుంది, ఎట్ ద సేమ్ టైం జాబ్ ఇన్కమ్ కూడా వస్తుంది. ఇంత మంచిగా ఉన్నప్పుడు నేను ఎందుకు ఈ బిజినెస్ చేయాలో ఒక్క రీజన్ చెప్పు అన్నాడు ఆయన. సో అప్పుడు నేను అతనికి చెప్పిన రీజన్ ఏంటంటే, ఇప్పుడు మీకు ఏదైతే రెంట్ల రూపంలో, శాలరీ రూపంలో వస్తున్న ఇన్కమ్, ఈ ఇన్కమ్ని మనం ప్రాపర్గా ఖర్చు చేయాలి, ప్రాపర్గా ముందుకెళ్ళాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఒక నాలెడ్జ్ ఉండాలి. ఓకే, అంటే సొసైటీకి అది ఉపయోగపడాలా, మీ ఫ్యామిలీకి అది ఉపయోగపడాలా, ఖర్చు అవ్వాలంటే మనకు కొంచెం నాలెడ్జ్ ఉండాలి. ఆ నాలెడ్జ్ కేవలం బుక్స్ ద్వారా వస్తాయి. ఈ డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్లో మనకి ట్రైనింగ్స్లో ఖచ్చితంగా మన లైఫ్ గ్రోత్కి, మన పిల్లల్ని ఎలా పెంచుకోవాలి, మనం సొసైటీలో అవతల వాళ్ళతో ఎలా ఉండాలి, సొసైటీ పట్ల ఎలాంటి బాధ్యతగా ఉండాలి, ఎలాంటి రెస్పాన్సిబిలిటీ ఉండాలి, పెద్దవాళ్ళని ఎలా చూసుకోవాలి. ఓకే, సో ఓల్డ్ ఏజ్ హోమ్కి మనం ఎంత కాంట్రిబ్యూట్ చేయగలుగుతాం, తర్వాత ఆర్ఫాన్కి మనం ఎంత కాంట్రిబ్యూట్ చేయగలుగుతాం, పేదవాళ్ళను మనం ఎంతమందిని చదివించగలుగుతాం. ఓకే, ఇవన్నీ కూడా మీకు బుక్స్ ద్వారా ఒక నాలెడ్జ్ రావడానికి ఈ బిజినెస్ మీకు హెల్ప్ అవుతుంది. ఇప్పుడు మీకు వస్తున్న ఇన్కమ్ ప్రాపర్ వేలో మీ ఫ్యామిలీకి, సొసైటీకి ఎలా హెల్ప్ అవుతుంది అనేది చెప్పడానికి ఈ బిజినెస్ చాలా చాలా హెల్ప్ అవుతుంది అని చెప్పాను. మీరు ఇప్పుడు సంపాదిస్తున్న ఇన్కమ్ ఒక ప్రాపర్ వేలో ఖర్చు చేయడానికి, పిల్లల్ని కూడా ఒక పద్ధతిగా పెంచడానికి, వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్ చాలా పద్ధతిగా ఉండడానికి ఈ బుక్స్, ఇందులో ఈ ట్రైనింగ్స్లో దొరికే బుక్స్ నాలెడ్జ్ అనేది మీకు చాలా చాలా హెల్ప్ అవుతుంది అని చెప్పాను. రెండో పాయింట్ వచ్చేసి, మన ఫ్రెండ్షిప్ అంతా కూడా ఎంటర్‌ప్రెన్యూర్ మైండ్ సెట్ వాళ్ళతో ఉంటుంది. ఇప్పటిదాకా మనకున్న ఫ్రెండ్స్ అంతా ఎలా ఉంటారు, మిడిల్ క్లాస్ ఫ్రెండ్స్. మన ఫ్రెండ్స్ తోటి మనం ఒక సినిమా ప్లాన్ చేసామనుకోండి, సినిమా ప్లాన్ చేస్తే సినిమా టికెట్ నువ్వు తీసుకురా, పాప్కార్న్, కూల్ డ్రింక్స్ నేను తీసుకొస్తా అంటారు. లేదు, వీకెండ్లో ఎక్కడికైనా బయటికి వెళ్దాం అనుకోండి, సో నువ్వు పులిహోర తీసుకురా, నువ్వు బిర్యానీ తీసుకురా, ఓకే నేను కూల్ డ్రింక్స్ తీసుకొస్తా, ఇలా ప్లాన్ చేసుకుంటాం. అంటే మన మైండ్ సెట్ అంతా ఎలా ఉంటుందంటే, రేపు మన ఫ్రెండ్స్తో మాట్లాడుకుందాం పిల్లల గురించి మాట్లాడుకునేటప్పుడు, పొద్దాక మా ఫ్రెండ్ అలా చదువుకున్నాడు అందుకని వాడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయ్యాడు, మా ఫ్రెండ్ ఇలా చదువుకున్నాడు అందుకని వీడు పలానా జాబ్ చేస్తున్నాడు, ఆ గవర్నమెంట్ జాబు, ఈ గవర్నమెంట్ జాబు, ఆ సాఫ్ట్వేర్ ఇంజనీరు, ఈ సాఫ్ట్వేర్ ఇంజనీరు. వాళ్ళ మైండ్ సెట్ అంతా జాబుల మీదనే డిపెండ్ అవుతుంది. బస్ భూమి మీద ఇప్పటిదాకా జాబుతోటి కోట్లు సంపాదించి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ సాధించిన వాళ్ళు అయితే ఎవరూ లేరు, ఒక్కలో ఇద్దరు ఉంటారేమో. 90% ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అయిన వాళ్ళంతా బిజినెస్ మ్యాన్లే. పొద్దాక జాబు పురుష లక్షణం అనే మాట ఎక్కువైపు ఇంకా ఉంటుంది. బస్ జాబులు పురుష లక్షణం అనే మాట పోయింది, బిజినెస్సే పురుష లక్షణం అనేది నేర్పించాలి నెక్స్ట్ జనరేషన్కి. అది నేర్పించకపోతే ఈ జాబుల్లో ఇప్పుడు మనం పడుతున్న గందరగోళాలే మన నెక్స్ట్ జనరేషన్ పిల్లలు కూడా అదే సఫర్ అవుతున్నారు. కొద్దిగా క్యాలిక్యులేటెడ్ రిస్క్ తీసుకోవడం నేర్పించాలి పిల్లలకి. పొద్దాక జాబు అంటే పిల్లలకి మిగులుతుంది ఏమీ లేదు, ఒక స్ట్రెస్ తప్ప. అలాంటి మైండ్ సెట్తో మనం ఉన్నంతకాలం మన పిల్లల్ని కూడా అలానే పెంచుతూ ఉంటాం. ఇక్కడ ఎంటర్‌ప్రెన్యూర్ మైండ్ సెట్ ఉండే వాళ్ళు ఉంటారు ఈ బిజినెస్లో, వాళ్ళంతా మీకు ఫ్రెండ్స్. మీరు ఎంత సంపాదించాలి, దాన్ని పిల్లల ఎడ్యుకేషన్కి, అంటే అకాడమిక్ ఎడ్యుకేషను, లైఫ్ ఎడ్యుకేషను, ఆ రెండింటికి ఎలా ఉపయోగపడతాయి. ఓకే, సో వాళ్ళ దగ్గర ప్రస్తుతానికి డబ్బులు ఉండకపోవచ్చు, కానీ అద్భుతమైన టెక్నిక్స్ ఉంటాయి. ఆ పాజిటివ్ మైండ్ సెట్ ఉంటుంది. ఈ పాజిటివ్ మైండ్ సెట్, సాంగహత్యం, ఫ్రెండ్షిప్ మన లైఫ్ని ఎదగడానికి చాలా హెల్ప్ చేస్తాయని చెప్పాను. ఈ 2 పాయింట్స్ తోటి అతను చాలా కనెక్ట్ అయ్యాడు. ఈ బిజినెస్ నాతో స్టార్ట్ చేశాడు, ఇంకా చేస్తూనే ఉన్నాడు. మీకు కూడా వాళ్ళ దగ్గర డబ్బులు బాగానే ఉన్నాయి, వాళ్ళు ఎందుకు బిజినెస్ స్టార్ట్ చేస్తారు? ఓకే, వాళ్ళ పిల్లడు అక్కడ సెటిల్ అయ్యాడు, వాళ్ళు ఎందుకు చేస్తారు? ఇతను మంచి గవర్నమెంట్ జాబ్ చేస్తున్నాడు, ఇతను ఎందుకు బిజినెస్ చేస్తాడు? ఇతను ప్రైవేట్ జాబ్లో ఇంత సంపాదిస్తున్నాడు, ఇతను ఎందుకు చేస్తాడు అని మీకు చాలా డౌట్స్ ఉంటాయి. ఈ డౌట్స్ అన్నిటికి కూడా బయట చాలామంది డబ్బులు సంపాదిస్తున్నారు బాస్, కానీ ఆ సంపాదిస్తున్న డబ్బులో పిల్లలు విచ్చలవిడిగా ఖర్చు చేసి యాక్సిడెంట్లు అవ్వడం, పిల్లలు చెడిపోవడం, డ్రగ్స్కి అడిక్ట్ అవ్వడం, ఇవన్నీ జరుగుతున్నాయి. అదే మీరు ఈ బిజినెస్లో ఉండుంటే, లేదా కనీసం ఈ బిజినెస్ ఎడ్యుకేషన్లో ఉండుంటే, పిల్లలు రాంగ్లో వెళ్తున్నారా, రైట్లో వెళ్తున్నారా,
ఫ్యామిలీ వైఫ్ అండ్ హస్బెండ్ ఖర్చు ఎక్కువ పెడుతున్నారా తక్కువ పెడుతున్నారా, హస్బెండ్ డ్రింక్కి ఎడిక్ట్ అవుతున్నాడా లేకపోతే ఇంకేదైనా వ్యసనాలకు ఎడిక్ట్ అవుతున్నాడా, ఇవన్నీ అబ్జర్వ్ చేస్తూ కరెక్షన్ చేసుకోవడానికి ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ చాలా చాలా ఉపయోగపడుతుందని చెప్పండి. నిజంగానే ఉపయోగపడుతుంది. ఓకే ఫ్రెండ్స్, నేను చెప్పాను కదా అని ఏ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీలో పడితే ఆ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీలో జాయిన్ అవ్వకండి. మీరు డబ్బులు కట్టి జాయిన్ అవ్వడం, 10 మందిని డబ్బులు కట్టి జాయిన్ చేయించడం, ఇది రాంగ్ ప్రొసీజర్. దీనివల్ల ఆ కంపెనీ ఎత్తేసారంటే ఆ 10 మంది వచ్చి మీ ఇంటి ముందు కూర్చుంటారు. ఇలాంటి తలకాయ నొప్పుల్లో ఇరుక్కోకండి. ఒక ప్రాపర్ వేలో ఒక ప్రాపర్ కంపెనీతో ప్రాపర్గా బిజినెస్ బిల్డ్ చేయండి. ఖచ్చితంగా మీకు మంచి ఎడ్యుకేషన్ సిస్టమ్ దొరుకుతుంది. మీరు కనుక కొత్తగా డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారు, ఇవన్నీ నేర్చుకోవాలనుకుంటున్నారా, కింద డిస్క్రిప్షన్లో మా వాట్సాప్ గ్రూప్ లింక్ ఇస్తున్నాను. లాగిన్ అవ్వండి. పైసా ఖర్చు పెట్టకుండా ప్రాపర్ నాలెడ్జ్ తెలుసుకుంటూ మీ లైఫ్ని అద్భుతంగా ముందుకు తీసుకెళ్ళండి. ఓకే ఫ్రెండ్స్.